వీడి పేరు దుర్గాప్రసాద్. ఆర్టీసీ బస్సు తప్ప ఆటో ఎక్కడు. ఎందుకంటే దానికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి. బస్సు అయితే పాస్ని తప్పించుకోవచ్చు కదా. ఎంత తెలివైన వాడరా నీ తెలివి తగలయ్యా. వీడి పేరు రామ్కి. రోడ్డు మీద కొత్త కారు కనిపిస్తే చాలు తన సొంత కారులో బిల్డప్ కొడతాడు. సొంత కారు కూడా అంత బిల్డప్ కొట్టడేమో. ఆ మొబైల్ చూడండి, తిప్పి మాట్లాడుతున్నాడు. అది వాడి తెలివి. వీడి పేరు సతీష్. ఎక్కడున్నారా? వస్తున్నారా? పరుగు పందాల్లో ఎప్పటికైనా గోల్డ్ మెడల్ సంపాదిద్దాం అనుకుంటాడు. ఇదిగో ఎక్కడ పడితే అక్కడ పడి భూమికి ముద్దలు పెడుతుంటాడు. గోల్డ్ మెడల్ కాదు కదా, మెడల్కి ఉన్న తాడును కూడా సంపాదించుకోలేకపోయాడు. ఇదండి వీళ్ళు ముగ్గురు సంగతి. వీళ్ళు ఏం చేయబోతున్నారో చూద్దాం. ఎక్కడ్రా? ఏ బాబు ఒకసారి వెళ్ళరా. ఫుడ్ మీరైనా రెడీ చేశారా? ఏంటి ఎలా ఉంది? మాకు తెలియదు సార్, మా ఆర్గనైజర్ని అడగండి సార్. ఓకే, పిలు మీ ఆర్గనైజర్ని. వీడి పేరు పండు. వీడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. చెప్పండి సార్. నువ్వేనా ఆర్గనైజర్వి? ఏంటి ఎలా ఉంది ఫుడ్? అస్సలు బాగాలేదు. ఎలాగైనా చేసేది? ఏమైంది సార్? అందరూ బాగానే తిన్నారు సార్. ఎవరు ఇలా చెప్పలేదు సార్. వాళ్ళకేం తెలుస్తుంది? బయట నుంచి ఎవడెవడో వచ్చి తినేసి వెళ్ళిపోతుంటారు. ఫుడ్ టేస్ట్ వాళ్ళకేం తెలుస్తుంది? సారీ సార్, నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను సార్. నీకోసం మళ్ళీ పెళ్లి చేయాలా? ఇప్పుడు మాకు ఎంత లాస్? సారీ సార్, సారీ సార్. సర్లే ఓకేలే. ఏంట్రా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఏదైనా కూల్ ప్లేస్కి వెళ్దాం. బ్యాంకాక్ వెళ్దాం రా. లాస్ట్ టైమే కదా వెళ్ళాం. అక్కడ బాగుందిరా, మళ్ళీ వెళ్దాం రా. లాస్ట్ టైమే కదరా వెళ్ళాం. సార్ ఒక చిన్న డౌట్ సార్. ఎవరు నువ్వు? ఈ ఈవెంట్ ఆర్గనైజర్ సార్. చెప్పు ఏంటి? సార్ మిమ్మల్ని చాలా ఫంక్షన్లో చూసాను సార్. ఎవరు సార్ మీరు? ఈ వైజాగ్లో ఎక్కడ ఫంక్షన్ అయినా మాకు ఇన్విటేషన్ రావాల్సిందే. అయితే బాగా రిచ్ అనమాట. బాగా అయితే సార్ తెలిసిన ఫంక్షన్ ఏమిటో చెప్పండి సార్. ఈ బుద్ధి ఉందా లేదా? వీడికి ఇస్తానంటున్నావు. నాకైతే వీడి మీద నమ్మకం లేదు. సార్ సార్ చెప్పండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, బాగా చేద్దాం సార్. సరే అయితే 1 వీక్ నిన్ను అబ్జర్వ్ చేస్తాం. ఓకే సార్, నాకు ఇక్కడ 1 వీక్ వరకు ఫంక్షన్స్ ఉన్నాయి సార్. మీరు ఒకసారి వచ్చి చూడండి సార్. మీ సార్ది 5 రోజులు పెళ్ళి ఉందన్నారు కదా సార్, బాగా చేద్దాం సార్. ఓకే అయితే రోజు నువ్వు లంచ్ టైంలో మాకు కాల్ చేస్తే చాలు. ఓకే సార్. అనుభవించు రాజా, అనుభవించు. హలో, ఏంటి పండు డ్యూటీకి రాలేదు ఇంకా? రాను. నువ్వు ఇచ్చిన 10,000 జీతానికి రోజు డ్యూటీకి రావాలా ఏంటి? మానేశాను. నాకు నచ్చినప్పుడు వస్తాను. నాకు టైం వచ్చింది, అయినా రోజు రావాలా ఏంటి? ఫోన్ పెట్టే. హలో పండు, ఈరోజు ఫంక్షన్ ఎక్కడ? సార్ ఇవాళ ఫంక్షన్ లేదు సార్. జాబ్ మానేసా సార్. ఎంత పని చేసావు పండు, నీకు ఈరోజు లంచ్ లో చెక్ ఇద్దాం అనుకున్నాం సార్. నిజంగా ఇప్పుడు రమ్మంటారా? అయితే ఈవినింగ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది, అక్కడికి వచ్చే పండు. కొంచెం నీట్ గా రెడీ అయ్యారా, ఓకేనా? సరే సార్, సరే సార్, ఓకే సార్, ఓకే సార్. హడలిపోతాయి మన అలికిడి వింటే, పులులైనా హడలిపోతాయి. మన పేరంటేనే ఏ తలలైనా సలాము చేస్తాయి, గులాములవుతాయి. అనుభవించు రాజా, అనుభవించు రాజా. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. ఆటో మా బండలు బండలే. మా సార్ వాయిస్ లాగా ఉంది. మా బండలు బండలే, మా బండలు బండలే. ఏంటి మా సార్లా ఉన్నారు? కాదులే, మనుషులు పోని మనుషులు ఉంటారులే.
ఇదేంటి అందరూ ఒకేలా ఉన్నారు? ఇది కళా నిజమా? అటు ఆపు 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 ఆపు. అమ్మో ఎంత మోసం చేశారమ్మో. పండు బయట ఉన్నా అంటే ఫంక్షన్ మందే, లోపలికి రా, అంతా మందే. ఏంట్రా లోపలికి వెళ్ళేది? నన్ను ఇంత మోసం చేస్తారా? అసలు ఈ ఫంక్షన్కి మీకు ఏదైనా సంబంధం ఉందిరా? వీడేమిచ్చి పంచర్లు వేసుకుంటున్నాడు, నువ్వేమో కొబ్బరికాయలు కొట్టుకుంటున్నావు, నువ్వేం బియ్యం బస్తాలు మోసుకుంటున్నావు. ఇంత మోసం చేస్తారా? నీకు 5 రోజులు పెళ్లి కావాలరా? ఎందుకురా ఇలా చేశారు? అది కాదు పండు, మేము బ్యాచిలర్స్ కదా, రోజు వండుకోవాలంటే చాలా బద్ధకంగా ఉంది, అందుకే రోజు ఇలా కానీ చేస్తుంటాం. రే మీ వాళ్ళ దేవుళ్ళంటి ఓనర్ని తిట్టాను రా, బంగారం లాంటి జాబ్ పోగొట్టుకున్నాను రా. ఎందుకురా అలా చేశారు? రే ఎందుకురా ఎంత మోసం చేశారా? రే ఎందుకురా రే ఇలా చేశారు? రే ఇప్పుడు నేను ఏ విధంగా బతకాలా? జోబులో చూస్తే రూపాయి కూడా లేదురా. ఇప్పుడు ఏ విధంగా బతకాలరా? ఎలా బతకాలరా? చెప్పండి రా రే, చెప్పండి రా రే. ఏం తినాలరా ఇప్పుడు? ఏముంది పండు, నిన్నటి వరకు ముగ్గురం, ఈ రోజు నుంచి కలిపి 4.